సో హలో గైస్, ఈరోజు మనం ఇంకొక క్వశ్చన్ తోటి మన ఛానల్లోకి అయితే వచ్చేసిన. సో ఫస్ట్ మన క్వశ్చన్ వచ్చేసి ఈరోజు కెపాసిటర్స్ కాంబినేషన్ సిరీస్లో కెపాసిటర్స్ని కాంబినేషన్ వాటి యొక్క డెరివేషన్ అడుగుతాడు. క్వశ్చన్లో డెరివేషన్ డయాగ్రామ్ అడుగుతాడు. అయితే +4 మార్క్స్ గ్యారంటీ. ఎందుకంటే ఈ క్వశ్చన్ 19, 20, 21, 22 అన్నీ ప్రతి ఇయర్ వచ్చే క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎప్పుడు ప్రతి క్లాస్లో నేను చెప్పే మాట. సో బిఫోర్ అటెండింగ్ మై క్లాస్, ఆఫ్టర్ అటెండింగ్ మై క్లాస్. సో మీరు ఎగ్జామ్ టైంలో ఇలా మీ మైండ్ గజిబిజి ఉంటే నా క్లాస్ మీరు అటెండ్ అయిన తర్వాత మీ యొక్క మైండ్ విల్ బీ లైక్ దిస్. ఒక సీక్వెన్షియల్ అండ్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది మీకు వస్తుందన్నమాట. సో లెట్స్ గో టు నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఇలాంటి క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకోబోయేది. డెరివ్ ద ఫార్ములా ఫర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ వెన్ ద కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. కెపాసిటర్స్ని సిరీస్ కాంబినేషన్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చే ఫార్ములా ఏంటి, ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏంటి అడుగుతుంది క్వశ్చన్లో. అండ్ ఈ క్వశ్చన్లో మీరు డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లెట్స్ స్టార్ట్ ద డిస్కసింగ్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఆఫ్ కెపాసిటర్స్ ఇన్ సిరీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ అయితే తీసుకుందాం, మన రఫ్ డయాగ్రామ్. దిస్ ఈజ్ ద కెపాసిటర్స్. ఓకే, plus charge and minus charge, and I will draw like this. Okay, this is plus side, this is minus, this is plus side, this is minus side, and this is capacitor 1 and capacitor 2, and this is voltage. ట్యాకిల్ చేయాలంటే మీకు 2 పాయింట్స్ అనేది తెలిసి ఉండాలి. ఒకటి చార్జ్ డిస్ట్రిబ్యూషన్ along or between two capacitors is same. Second point, voltage across each capacitor different. మీన్స్ ఇది ఒక కెపాసిటరు, ఇది ఒక కెపాసిటరు, ఇది C1 C2, ఇది సిరీస్లో కాంబినేషన్ నేను చేసినప్పుడు పొటెన్షియల్ ఇక్కడ V1 అయితే ఇక్కడ V2 ఉంటుంది. సో ఇవి రెండింటి మధ్యన పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ష్యూర్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇది తెలుసుకున్నాం కాబట్టి బేసిక్ కాన్సెప్ట్స్ ఇవి. ఇప్పుడు ప్రాబ్లమ్ని అయితే డిస్కస్ అనేది చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేసుకోవాలి మనం. ఇదొక కెపాసిటర్, ఇదొక కెపాసిటర్, ఇలా ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఒక బ్యాటరీ, ఇదొక టర్మినల్. సో ఇది C1 కెపాసిటర్, ఇది C2 కెపాసిటర్. ఇక్కడ నుంచి పొటెన్షియల్ V1, ఇక్కడ నుంచి పొటెన్షియల్ V2, అండ్ ఇక్కడ Q చార్జ్, ఇక్కడ Q చార్జ్. ఇది టోటల్ పొటెన్షియల్ V. సో కెపాసిటర్స్కు మనకు ఒక ఫార్ములా గుర్తుంచుకోవాలి. Charge is equal to capacitance into voltage. Q is equal to CV. Q is equal to CV. Q is equal to CV. ఇది ఫార్ములా. ఇక్కడ Q అంటే చార్జ్ అక్రాస్ కెపాసిటర్, C అంటే కెపాసిటెన్స్, V అంటే వోల్టేజ్. వోల్టేజ్, కెపాసిటెన్స్, చార్జ్. Charge is equal to capacitance into voltage. So first of all, potential across V1 అంటే C1 రెసిస్టెన్స్ ఉంది కదా ఇక్కడ, దాని అక్రాస్ పొటెన్షియల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ తెలుసు Q is equal to CV. సో V ఏమవుతుంది మనకు, ఇక్కడ ఛార్జ్ ఎంత ఉంది Q. సో Q బై ఇదేంది C1. సో Q బై C1. దిస్ ఈజ్ V1 అంటే V1 అంటే ఇక్కడ ఉన్న పొటెన్షియల్ C1 కెపాసిటర్స్. నెక్స్ట్ V2 ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ అపాన్ సెకండ్ కెపాసిటర్ C2.
సో మనకు V1 V2 వచ్చేసినాయి. ఇప్పుడు టోటల్ పొటెన్షియల్ ఏంది మనకు? V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. టోటల్ పొటెన్షియల్ ఈజ్ V1 ప్లస్ V2. సో టోటల్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు Q by C1 ప్లస్ Q by C2. దిస్ ఈజ్ ద టోటల్ పొటెన్షియల్. నెక్స్ట్ దీన్ని మనం రీఅరేంజ్ చేసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు Qని కామన్ తీసుకుంటే you will get Q into 1 by C1 plus 1 by C2. ఇప్పుడు నేను దీన్ని కొంచెం రీఅరేంజ్ చేసుకుంటే ఫార్ములాని ఇది రబ్ చేద్దాం. లెట్స్ ఎరేజ్ దిస్. సో ఇక్కడ కెపాసిటెన్స్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ బై వోల్టేజ్. ఓకే, అయితే V బై క్యూని ట్రాన్స్ఫర్ చేసుకుంటే యూ విల్ గెట్ 1 బై C1 ప్లస్ 1 బై C2. మరి V బై క్యూ ఏంది? V బై క్యూ అంటే Q బై V, అంటే దిస్ ఈజ్ ఇన్వర్స్ ఆఫ్ Q బై V, అంటే C ఈజ్ ఈక్వల్ టు Q బై V. I can write 1 by C is equal to V by Q కదా. 1 by C is equal to V by Q. సో మనకి ఏం వచ్చింది ఇక్కడ? V by Q is equal to 1 by C1 plus 1 by C2. సో V by Q ఏంది? That is 1 by C. So 1 by C is equal to 1 by C1 plus 1 by C2. This is the derivation for this is the equivalent capacitance. For సిరీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇది ఈక్వలెంట్ కెపాసిటెన్స్. సో దీంతోని మన 4 మార్క్స్ క్వశ్చన్ ఎండ్ అయిపోయింది. సో ఇది డెరివేషన్. ఎగ్జామ్ వాళ్ళు డెరివేషన్ చేసేసి నీట్ డయాగ్రామ్ వేస్తే యూ విల్ గెట్ 4 మార్క్స్ గ్యారంటీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో క్వశ్చన్, ఒక టైటిల్ ప్లస్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి కామెంట్ అయితే చేసేయండి. సో ఐ విల్ మేక్ వీడియోస్ అబౌట్ దట్ టాపిక్. ఓకే.